నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. శ్రీకాకుళం జిల్లాలో కూటమిలోని ఎమ్మెల్యేల మధ్య మైండ్స్ వార్ స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. సాక్షాత్తు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వర్రావు ఈరోజు శాసనసభలో 0 అవర్లో తన గోడును వినిపించుకుంటూ పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ మైండ్స్కి సంబంధించిన వ్యాపారం చేస్తూ తనకు తెలియకుండా తన పైన అబండాలు వేస్తూ రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఆముదాల వలస ఎమ్మెల్యే అని చెప్పకనే చెప్పారు, ఇండైరెక్ట్గా అంతర్గతంగా. పక్క నియోజకవర్గం అంటే ఆనుకుని ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గానికి ఆనుకున్న నియోజకవర్గం ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్. సహజంగా రవికుమార్ చాలా వేగం, దూకుడు, రాజకీయాల్లో దూకుడుగా ఉంటారు. సొంత బావమర్ది అంటే గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎమ్మెల్యేగా స్పీకర్గా ఉన్న తమ్మినేని సీతారాంకి సొంత బావమర్ది కోన రవికుమార్. ఈ కోన రవికుమార్ వేగంతో సొంత కుటుంబ సభ్యులపైన కూడా దాడి పెంచుతారు. ఆ పార్టీలు కూడా ఆ నాయకుల్ని వెంటాడతారు. అదే పరిస్థితి ఇప్పుడు ఆముదాల వలస పక్కన ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యేలు. ఇది రాష్ట్రం అంతా కూడా చాలా చోట్ల ఇదే తంతు ఉంది. కూటమి ఎమ్మెల్యేల మధ్య అంతర్గతంగా అంతర్యుద్ధం కొనసాగుతుంది. కొంతమంది ఎమ్మెల్యేలు బయటపడుతున్నారు, కొంతమంది బయటపడలేదు. మరి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వర్రావు ఎంతో ఆవేదన, ఎంతో బాధ ఉంటే తప్ప శాసనసభలో 0 అవర్లో చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మరి అక్కడ ఉన్న మైండ్స్ ఎప్పుడైతే 2024లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న 1 గంట 2 గంటల ఒక రోజు వ్యవధిలో మైండ్స్ సంబంధించిన ఫైల్స్ అక్కడ స్థానికంగా ఉన్న ఒక ఎమ్మెల్యే ఒత్తిడి మేరకు వైఎస్ఆర్సీపీ సంబంధించిన వ్యక్తులు ఒత్తిడి మేరకే ఈ మైండ్స్ వ్యాపారం ఆ రోజుల్లో అధికారులు తమ ఇష్టం వచ్చినట్టు చేశారు. అప్పుడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఈశ్వర్రావుకి ఏమాత్రం సంబంధం లేకుండానే అధికారులు అలాంటి వ్యవహారాలు చేశారని కూడా అంటున్నారు ఈశ్వరరావు. దీన్ని ఈ 15 నెలల కాలంలో ఈ మైండ్స్ సంబంధించిన వ్యవహారాలు ఈ వ్యాపార అడ్డాగా మార్చుకున్న పక్కన నియోజకవర్గం అంటే ఆముదాల వలస. మరి టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్ అయినా మరి కోన రవికుమార్ టీడీపీ ఎమ్మెల్యేకి బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు మధ్య అగాధం. అంటే బీజేపీ ఎమ్మెల్యేకి ఏ పాపం పుణ్యం తెలియదు, సంబంధం లేదు. పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే వ్యాపారాలు చేస్తూ అనేక రకాలుగా అతన్ని ఇబ్బందులు గురి చేస్తూ ఎలాంటి అండ లేదనా, లేదంటే ఎలాంటి కేంద్రం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా స్థానికంగా సపోర్ట్ లేదని ఎమ్మెల్యే చుట్టూ మైండ్స్ ఫైర్ పెట్టి ఆట ఆడుకుంటున్నాడు పక్కన నియోజకవర్గం. బహుశా టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్ ఆముదాల వలసే పక్క నియోజకవర్గం. ఎమ్మెల్యే నియోజకవర్గం పేరు చెప్పలేదు కానీ పక్క నియోజకవర్గం అంటే దాని పక్క ఉంది ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే. నిజంగా మరి టీడీపీ ఎమ్మెల్యే అలాంటి దూకుడుతనం కలిగిన వ్యక్తే కాబట్టి శాసనసభలో సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే తన గోడు చెప్పుకోవడం, ఒక విధంగా గద్గద స్వరంతోనే తన ఆవేదన చెప్పుకున్నారు. ఆ ఎమ్మెల్యే వేధింపులు, ఆ ఎమ్మెల్యే తన పైన పెడుతున్న అనేక రకాల ఇబ్బందులు, మీడియాలో బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావుని అనేక రకాలుగా ప్రచారం చేస్తూ దుష్ప్రచారంతో అతని పైన తప్పుడు ప్రచారాన్ని చేస్తూ ప్రజలకి బ్యాడ్ ఒపీనియన్ కలిగించేలా చేస్తున్నాడు. పక్కన నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అంటే ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యేనే కనిపిస్తుంది. ఆ పక్క నియోజకవర్గం ఆయనే ఉన్నాడు. ఇలాంటివి చేసేందుకు సహజంగా ఆ ఎమ్మెల్యేకి రాజకీయాల్లో ఆ పేరు ఉంది, ఆ దూకుడుతనం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్రంలో ఎటు చూసినా కూడా కూటమి ఎమ్మెల్యేల మధ్య విజయ గందరగోళం నడుస్తుంది. కాబట్టి సాక్షాత్తు బీజేపీ ఎమ్మెల్యే శాసనసభలో తన ఆవేదన చెప్పాడు. మరి ప్రభుత్వం, స్పీకరు మరి ఎమ్మెల్యేకి న్యాయం చేస్తారా? పక్క నియోజకవర్గం ఆముదాల వలస ఎమ్మెల్యే దూకుడిని కంట్రోల్ చేస్తారా, చేయరా, అలా లైట్గా వదిలేస్తారా? మైండ్స్ మంత్రి కొల్లు రవీంద్ర దీనిపైన ఎలా రియాక్ట్ అవుతారు? మరి బీజేపీ ఎమ్మెల్యే ఆవేదనకి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ ముఖ్యంగా శాసనసభ స్పీకర్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు? మరి పక్క నియోజకవర్గం ఎమ్మెల్యేని కట్టడి చేసే ప్రయత్నం పార్టీ టీడీపీ అధిష్టానం చేస్తుందా లేదా, లేకపోతే బీజేపీ అధిష్టానం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా? ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే కాబట్టి
బీజేపీ ఎమ్మెల్యే ఆవేదనని బీజేపీ రాష్ట్ర నాయకత్వం, శాసనసభ స్పీకరు, మైన్స్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు స్పందిస్తారా లేదా, ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. హాయ్ టు ఆల్ అండి. మన ఏలూరు ప్రజలందరికీ ఒక శుభవార్త. మీ అందరికీ పరిచయం అక్కర్లేని పేరు మా రెయిన్బో కిట్టి. మీ అందరికీ తెలుసు మా రెయిన్బో కిట్టీలో ఎన్ని మంచి మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ జరుగుతాయో. అలాగే ఇంకొకసారి మీ ముందుకు వచ్చేస్తున్నాం ఈ సెప్టెంబర్ 23rd ట్యూస్డే ఈవినింగ్ 5 onwards. తప్పకుండా అందరూ ఎంటర్టైన్ అవ్వడానికి ఫ్యామిలీ అడ్డా వచ్చి మన రెయిన్బో కిట్టి. మన దాండియా నైట్ స్పెషల్ అండి. ఎల్ఈడి స్క్రీన్, లైట్స్, వైబ్స్ అండ్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మనకి టికెట్ వచ్చేసి 450 రూపీస్ ఎంట్రీ అండి. స్నాక్స్, డిన్నర్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మెయిన్ వచ్చేసి మనకి గోల్డ్ హౌస్ ఉంది. ఫస్ట్ మెగా లక్కీ డిప్ వచ్చేసి ఎల్ఈడి టీవీ అండి. అండ్ సిల్వర్ లక్కీ డిప్స్ ఉన్నాయి. అండ్ రిటర్న్ గిఫ్ట్ ఉంది. మరెన్నో మంచి మంచి లక్కీ డిప్స్ అండ్ ఫన్ గేమ్స్, చాలా ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ అని మీకోసం ఎదురు చూస్తుంది. అందరూ తప్పకుండా విజిట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.